ఉన్నారు? నేనేంటి యామిని. నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక చిన్న మాట, ఒక మంచి మాట అనుకోండి. ఏంటి అంటే, మన గురించి మనం ఆలోచించుకుంటా, మన పక్క వాళ్ళ గురించి, మన ఎదురోళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించినప్పుడు మన జీవితం ఏంటంటే బ్యాక్ అయిపోతుంది. మన గురించి మనం ఆలోచిస్తేనే మనమేంటి అనేది తెలుస్తుందండి. పక్కవాళ్ళు ఏమనుకుంటాడు, ఎదురోళ్ళు ఏమనుకుంటాడు, మన ఇంట్లో వాడు అన్న ఏమనుకుంటాడు, తమ్ముడేమనుకుంటాడు అని ఆలోచించామా, ఎప్పుడు మనం అనేది ముందునుండదు. వాళ్ళు ఫస్ట్ ఉంటారు, మనం వెనకుంటాం. ఈరోజు చెప్పే మంచి మాట ఏంటంటే, నీ జీవితం నీది. నీ చుట్టుపక్కల వాళ్ళెవ్వరిది కాదు. నీ జీవితంలో జరిగే మంచి చెడులు ఫలితాలన్నీ నువ్వు మాత్రమే భరిస్తావు. చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు మాత్రం వెనకైపోతావు. హక్కులు పోగొట్టుకుంటావు. ఇంకా మనం ఎప్పుడు వెనకైపోతామండి. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఉంటారు, మనం వెనకుంటాం. ఇంకేముంది, మనం వెనకే ఉంటాం. అది మాత్రం గ్రహించండి. ఫస్టు మన గురించి, మన లైఫ్ గురించి ఆలోచించాలి. తర్వాత పక్క వాళ్ళ గురించి. నీ జీవితం ఏమవుతుంది, నా తర్వాత ఏం చెయ్యాలి, ఏ స్టెప్ వేయాలనేది నువ్వు మాత్రం ఆలోచించుకోవాలి. అమ్మో, పక్కోళ్ళు ఏమని అనుకుంటారేమో, ఎదురోళ్ళు ఏమని అనుకుంటారేమో, నేను మంచోళ్ళలాగా ఉండాలి, చెడ్డోళ్ళలాగా ముసుగేసుకుంటారు కొంతమంది మంచోళ్ళలాగా నటించడానికి. ఆ ముసుగు ఎప్పుడోకప్పుడు బయటకు వచ్చేస్తుందండి. ఎంత నువ్వు నటించు, అది ఎప్పుడోకప్పుడు నీ ముసుగు ఎప్పుడోకప్పుడు తొలగిపోతుంది. ఏ గాలివానికో నీ ముసుగు పక్కకి వెళ్ళిపోతుంది. సమయానికి తడుముకుంటావు. నువ్వెప్పుడైనా మనసు సూటిగా చూస్తూ మాట్లాడండి, ఎవడైనా సరే అబద్ధం చెప్పలేడండి, నిజమే చెప్తాడు. మనిషి సూటిగా మాట్లాడలేదు, పక్క మాట్లాడాడంటే వాడెప్పుడూ అబద్ధాలే. నేను ఒకటే చెప్తున్నానండి, మీ జీవితం మీది. పక్కోళ్ళ గురించి, ఎదురోళ్ళ గురించి ఆలోచించొద్దు. దయచేసి మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి. ఈరోజు వీడియో ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, మనం మన శత్రువుని కూడా ప్రేమించమంటాం. వాళ్ళు ఎంత మనకి నష్టం చేసినా వాళ్ళకి ఏదో ఒకటి ఇంటిస్తూ ఉంటామండి. ఇంటిచ్చేటప్పుడు అది తెలివైన వాడైతే గ్రహిస్తాడు. మనం ఇచ్చే ఇంటిని వాడు గ్రహించలేకపోతున్నాడంటే వాడి మైండ్ అంతా అప్సెట్లో ఉన్నదని అర్థం. మనం ఇచ్చే ఇంటిని గ్రహించలేకపోయాడు. నేను ఈ మధ్యలో ఒకటి చూశానండి. బాగా చదువుకున్న వ్యక్తి, చదువులేని పర్సను పక్కనే ఉన్నారు ఇద్దరును. ఎదురుగా బాగా చదువుకున్నది ఒక భార్యాభర్తలు తగువ అనుకోండి. ఇది ఒక భార్యాభర్తలు ఇద్దరు మంచిగా చదువుకున్నారు. బాగా ఉన్న అమ్మాయి, బాగా ఉన్నవాళ్ళు. అతను మిడిల్ క్లాస్ అనుకోండి, చదువుకున్నాడు, మాస్క్ వేసుకొని ఉంటాడు. నేను మంచోడిలాగా ఉండాలి పాపం అని. వీడితో వచ్చినవాడు చదువులేని గాడిద. చదువుకునే పర్సను చదువులేని గాడిదని నమ్ముతున్నాడు అంటే ఏమనుకుంటాం చెప్పండి. అది ఎంత చండాలమైనదండి. నువ్వు బాగా చదువుకొని ఎవరో చెప్పిన మాటలు గ్రహిస్తున్నావంటే నువ్వు ఇంకెక్కడున్నావో నాకు అర్థం కావట్లేదు.